వెల్కమ్ టు KR5 న్యూస్. చండీయాగం జరుపుటకు బాసరలో గంగ స్నానం చేసి జలాన్ని స్వీకరించిన శివరాం మహారాజ్. నిజామాబాద్ జిల్లా ఇందర్వాయి మండలం దేవిగాడ్ తండాలో గల జగదాంబదేవి సేవలాల్ మహారాజ్ లా మందిరంలో శనివారం నుండి సోమవారం వరకు 3 రోజుల పాటు చేపట్టనున్న మహాచండీ యాగం స్థలాన్ని గంగా జలంతో శుద్ధి చేసి ఆ అమ్మవారికి జలాభిషేకం చేయుటకు తమ ప్రచారాన్ని శుక్రవారం రోజున నిర్మల్ జిల్లా బాసరాలో గంగ స్నానం చేసి గంగా జలాన్ని తీసుకుని దేవిగఢ్ చేరుకున్న శివరాం మహారాజ్. గంగాదేవి స్నానం ఆచరించి ఈరోజు రేపు జరగబోయే మహాచండీ యజ్ఞానికి అమ్మవారికి గంగా జలం తీసుకెళ్ళడానికి వచ్చాము. ఎంత చెప్పినా తక్కువే మంచి కార్యం గురించి. ఈ యొక్క గొప్ప కార్యాన్ని మనమందరూ సకాలంలో మీడియా సోదరులు ప్రజలు కూడా ఈ యొక్క పుణ్య కార్యంలో భాగస్వాములు కావాలని నేను గత 15 రోజులుగా మిమ్మల్ని అందరికీ కోరుతున్నాను. దీనికి కూడా ఈ కోరడంలో ఈ ఆహ్వానించడంలో కూడా ఏదో తెలియని మహత్యం ఉంది. అది భగవత్ కృపా కటాక్షం వల్ల మీ అందరికీ తెలియాలని చెప్పేసి నేను పదే ఈ యొక్క కార్యం గురించి మీకు అన్ని రకాలుగా వివరిస్తూ వచ్చాను. ఈ యొక్క గొప్ప కార్యానికి విజయవాడ నుండి భారత హిందూ దేవాలయ సంరక్షణ అయినటువంటి శ్రీ కమలానంద భారతీ స్వామి గారు ఆదివారం రోజు వచ్చేస్తున్నారు. ఆయన రావడమే కాదు, ఈ ఒక్క మన చండీ యాగంలో ప్రజలకు చాలా సంభోషణాలు చేసే అవకాశం ఉంది, ప్రవచనాలు ఇచ్చే అవకాశం ఉంది. ఆదివారం 4 గంటల్లో ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ అందుబాటులో ఉండాలని, అలాగే పౌరాదేవి పీఠాధిపతి బాబు సింగ్ మహారాజ్ గారు ఆదివారం రోజు వస్తున్నారు. అలాగే అయోధ్య నుండి శ్రీ గణేష్ దాస్ మహారాజ్ గారు, అలాగే మహబూబ్ నగర్ నుండి దీక్షా గురు భోజు మహారాజ్ గారు, అలాగే వరంగల్ నుంచి రమేష్ గిరి మహారాజ్ గారు, ఇలా మహాన్ భావుల దర్శనం మీకు అందరికీ కలగాలి. ఈ 3 రోజులు ఈ లోకానికి నా తరపు నుంచి ఏదో జరగాలి, కావాలి అని నేను చేస్తున్న కృషి పట్టుదలకు మీ అందరూ సహకారం నాకు కావాలని ఈ ఒక్క సాధు సమ్మేళన మహాన్ భావుల దర్శనము, అందరికన్నా అమ్మవారి దర్శనము, జగద్గురు రామరావు మహారాజ్ దర్శనం మీకు అందరికీ కావాలని, ముఖ్యంగా బంజారా సోదరులందరూ ఈ విషయాన్ని గ్రహించి సకాలంలో రావాలని నేను మీ అందరికీ పదే కోరుతున్నాను. అలాగే దేవిగఢ్ దేవి తాండా ఆలయ అభివృద్ధి, ఆ స్థలాన్ని ఒక స్థానాన్ని తీసుకెళ్లిన గౌరవ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు గత 12 సంవత్సరాల నుండి ఆ ఒక్క పుణ్యభూమిలో
ఆయన ఎంతో సేవలు అందించారు. ఆయన ఎంతో మాకు ముందుకు తీసుకెళ్లారు. కానీ కొన్ని దుష్కారణ్యాల వల్ల గత 2 సంవత్సరాల నుంచి ఆ స్థలాన్ని కొంచెం దూరం అయ్యారు. మళ్ళీ ఇప్పుడు ఈ సోమవారము 9వ రోజు ఆయన ముఖ్య అతిథిగా వస్తున్నారు. దీన్ని కూడా ప్రజలందరూ మీరు గ్రహించాలి. అలాంటి మహానుభావులు, దైవ సంబూతులు, దైవ సేవకులు మన సమాజానికి ఎంతో అవసరం ఉంది. అలాగే మాజీ ఎమ్మెల్సీ బంజారా ముద్దుబిడ్డ రాములు నాయక్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు, ఆయన కూడా చాలా భక్తివంతులు. ఆయనను కొద్ది రోజుల్లో మేము చూశాము. ఆయన కూడా మహేష్ కుమార్ గౌర్ గారు వస్తున్నారు. అలాగే చాలామంది ప్రతినిధులు, చాలామంది గురువులు మన దేవి తాండకు రావడం ఈ ఒక్క ఆ స్థల మహిమ, నేను చేస్తున్న కృషికి ఫలితం అని చెప్పేసి మిమ్మల్ని